31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504, వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి, 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 గాను, అలాగే వార్డులు 1,12,000. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 23, 20న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక 31 జిల్లాలో 565 మండలాలు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఎస్సీసీ తెలిపారు. 5,749 ఎంపీటీసీ స్థానాలు, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరం మోగింది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 23, 20న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 31 జిల్లాలో 565 మండలాలు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఎస్సీసీ తెలిపారు. 5,749 ఎంపీటీసీ స్థానాలు, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరం మోగింది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చక్రి, తెలంగాణలో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం రానే వచ్చింది. ఆ ఎన్నికల తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ఓవరాల్గా 5 విడతల్లో నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి ఈసీ వచ్చింది. అందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. అందుకు సంబంధించి కూడా షెడ్యూల్ని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీలు 5,749 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగబోతా ఉంది. మరోవైపు జెడ్పీటీసీలు 565 స్థానాలకు ఎన్నిక జరగబోతా ఉంది. 2 విడతల్లో ఈ యొక్క ఎన్నికలు జరుగుతాయి. 3 విడతల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు నెంబర్లు
వార్డు మెంబర్ల ఎన్నిక జరగబోతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ నుంచే ఈ యొక్క ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,733 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఈ యొక్క ఎన్నిక జరగబోతా ఉంది. ఈ నెల అంటే అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదటి విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో జరుగుతాయి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగబోతా ఉన్నాయి. ఓవరాల్గా 5 విడతల్లో ఈ యొక్క ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. చక్రి ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలకు పైగా నిరీక్షించిన గ్రామ పంచాయతీలకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, మరోవైపు గ్రాంట్లు కూడా ఇప్పటికే గ్రామ పంచాయతీలకు అందక అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి అయితే గ్రామ పంచాయతీలో ఉంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము స్థానిక సంస్థల్లో అనేటటువంటి కీలకమైనటువంటి హామీ ఇచ్చింది. అందుకు సంబంధించి కూడా కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా కూడా ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామనేటటువంటి హామీకి సంబంధించి ఇప్పటికే కులగణన చేపట్టింది. ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ వేసింది. తెలంగాణలో కులగణన చేపట్టిన తర్వాత ఇంటింటి సమగ్ర కుల అటు విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ కులాల సర్వే చేపట్టిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి జనాభా శాతం తేల్చిన తర్వాత ఈ యొక్క 42% రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లును తీసుకువచ్చింది. కేంద్రం వద్ద ఆ యొక్క బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మరోసారి ప్రత్యేకంగా క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ అసెంబ్లీని డిజాల్వ్ చేస్తూ అసెంబ్లీ పూర్తి స్థాయిలో కూడా ప్రోరోగ్ చేస్తూ కూడా ఇంకో క్యాబినెట్లో తీర్మానం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తీర్మాన కాపీని కూడా గవర్నర్ వద్దకు పంపినప్పటికీ కూడా ఏమాత్రం ముందుకు కదలనటువంటి పరిస్థితి ఉంది. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కూడా మరో బిల్లును తీసుకొచ్చింది. క్యాబినెట్లో తీర్మానం చేసినటువంటి ముసాయిదా ఏదైతే ఉందో ఆ ముసాయిదాను బిల్లు రూపంలో తీసుకువచ్చింది. మరోసారి అటు గవర్నర్కు పంపినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇంతకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం ఈ యొక్క బిల్లుకు సంబంధించి ముందడుగు వేయకపోవడం, స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి కూడా ప్రత్యేకమైనటువంటి జీవోను ఇటీవలనే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. దానిపైన కోర్టుకు పలువురు వెళ్ళినటువంటి సందర్భం కూడా ఉంది. ఓవరాల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అక్టోబర్ 9వ తేదీన రానుంది. మరోవైపు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదట ఈ యొక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ యొక్క ఎన్నికలు రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించబోతా ఉంది. అక్టోబర్ 15వ తేదీన నామినేషన్ ఉండబోతా ఉంది. మరోవైపు అక్టోబర్ 23వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మొదటి విడత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అక్టోబర్ 27వ తేదీన 2వ విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నవంబర్ 11వ తేదీన ఫలితాలు రాబోతా ఉన్నాయి. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక మనం పరిశీలించినట్లయితే కనుక 3 విడతల్లో ఈ యొక్క ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,733 గ్రామ పంచాయతీలకు అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వార్డు మెంబర్లకు కూడా ఈ యొక్క ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా మొదటి విడత అక్టోబర్ 31వ తేదీన జరగబోతా ఉంది. మరోవైపు నవంబర్ 4వ తేదీన 2వ విడత, నవంబర్ 8వ తేదీన 3వ విడత ఎన్నికలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క ఎన్నికలు జరిగిన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క పోలింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభం కాబోతా ఉంది. కాబట్టి ఏ రోజు పోలింగ్ జరుగుతుందో అదే రోజు సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాలను వెల్లడించబోతా ఉన్నాయి. వార్డు మెంబర్లకు అదేవిధంగా సర్పంచ్లకు కూడా ఈ యొక్క ఫలితాలు కూడా రాబోతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఎన్నికలు జరిగేందుకు పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. అయితే ఏ జిల్లాల్లో ఏ విడతలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయనేది కూడా త్వరలోనే మరికాసేపట్లో బయటికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎన్నో దాదాపు నెలల నుంచి కూడా గ్రామ పంచాయతీలు నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిధులు లేక అవస్థలు పడతా ఉంది. గ్రామ పంచాయతీల దీనావస్థకు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు, అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్
రావాల్సినటువంటి నిధులు కూడా ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు జరగకపోవడంతో ఆ యొక్క నిధులు ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రామ పంచాయతీలో మురుగునీటి వ్యవస్థ క్లీన్ చేయడానికి కావచ్చు, రోజువారీ చెత్తను తీసుకువెళ్లేందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు కూడా డీజిల్ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగుతూ ఉంది. గ్రామ పంచాయతీలో కార్యదర్శుల పాలన కొనసాగుతూ ఉంది. వారు కూడా నెల నెల వారి సొంత జేబులో నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి అన్ని అంశాలకు ఒకవైపు నిరీక్షిస్తూ గ్రామ పంచాయతీలు ఎప్పుడెప్పుడు అంటూ దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అనేటటువంటి నినాదం దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ తెలంగాణలో దాదాపు 20 నెలలకు పైగా ఈ యొక్క ఎన్నికలు జరగలేదు. అందుకు ప్రధాన కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 20 నెలలు గడిచిపోతూ ఉంది. గతంలోనే జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ మెలికగా ఉంది. ఈ యొక్క బీసీ రిజర్వేషన్కు సంబంధించి జీవోను కూడా ఇటీవల ప్రత్యేక జీవోను విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ జీవో ప్రకారమే ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళబోతా ఉంది. అయితే ఒకవైపు హైకోర్టు కూడా ఇటీవల కీలకమైనటువంటి కామెంట్స్ చేసింది. అయితే ఒకవేళ షెడ్యూల్ విడుదల చేసినా కానీ అంతకు ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బేరీజ్ చేసుకొని ఈ యొక్క కోర్టులు ముందుకు వెళ్తాయి అనేటటువంటి తీర్పు కూడా ఉద్దేశిస్తూ వాదనలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క అంశాలకు సంబంధించి అవసరమైతే మరో 10 రోజులు ఈ యొక్క ఎన్నికలను వాయిదా వేసుకోండి అనే కోణంలో కూడా ఈ యొక్క కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కోర్టులు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కోర్టుల నుంచి ఎటువంటి తీర్పు వస్తుంది, ఈ యొక్క ప్రత్యేక జీవోకు సంబంధించి ఏమైనా ఆంక్షలు విధిస్తుందా, లేదంటే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ కావచ్చు వాటిని అమలు చేస్తుందా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఎట్టకేలకు ఈ యొక్క జీవో రావడం పట్ల బీసీ సంఘాలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నాయకత్వం బలపడితే కనుక భవిష్యత్తులో చట్టసభల్లోకి కూడా అడుగుపెట్టేటటువంటి ఆస్కారం ఉంటుంది అనేది కూడా బీసీ సంఘాల ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఒకవైపు ఇతర అగ్రకులాలకు చెందినటువంటి పలువురు కోర్టులను ఆశ్రయించడం జరిగింది. ప్రత్యేకంగా కూడా కోర్టులను ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగడంతో పల్లెల్లో కొంత ఈ యొక్క ఎన్నికల తర్వాత కలకలలాడేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చక్రి అయితే రాజు 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. అందుకే తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడైతే అమలుకి వచ్చిన సందర్భంలో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే రిజర్వేషన్ అంశం ఒకవైపు కోర్టు విచారణ పరిధిలో ఉంది. రాజు, ఇప్పటికే ఒకవైపు కోర్టులో అత్యవసర పిటిషన్లు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకురావడంతోనే అనేక మంది కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ని విడుదల చేసినటువంటి పరిస్థితి. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరోవైపు 2 విడతల్లో మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది. అదేవిధంగా ఇప్పటికే షెడ్యూల్లో కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను మొదటి 2 విడతల్లో జరగబోతా ఉన్నాయి. ఆ తర్వాత ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు 3 విడతల్లో జరగబోతా ఉన్నాయి. అయితే మొదటి విడతకు సంబంధించి అక్టోబర్ 17th రోజు నామినేషన్ల దాఖలు ఉంటుంది. ఆ తర్వాత 19వ తేదీ వరకు ఉపసంహరణ, ఆ తర్వాత పరిశీలన, ఆ తర్వాత ఇంకేమైనా అదనపుగా ఎన్ని వ్యాలిడిటీ ఆఫ్ నామినేషన్స్ దాఖలయ్యాయి అనేటటువంటి రోజువారీ డేటాను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజు, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తానికైతే నగరం మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా స్థానిక ఎన్నికలకు సమ్మితం అవుతున్నాయి? ఇప్పటికే దాదాపు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూడా కసరత్తు చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు మేము సిద్ధంగా ఉన్నామనేటటువంటి కూడా చెప్తా ఉంది. ఇప్పటికే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది రేషన్ షాపుల్లో. అయితే ప్రస్తుతం
సన్నబియ్య పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. మరోవైపు మహాలక్ష్మి పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం వల్ల ఆ యొక్క పథకం కూడా ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటుగానే 200 యూనిట్ల గృహ విద్యుత్ ఉచితంగా ఇస్తూ ఉంది. మరోవైపు 500కే గ్యాస్ సిలిండర్, అర్హులైనటువంటి వారికి 500కే గ్యాస్ సిలిండర్ను అందిస్తూ ఉంది. మరోవైపు అభయహస్తానికి సంబంధించి కూడా దాదాపు 10 లక్షల రూపాయల వరకు కూడా అందజేస్తూ ఉంది. ఇటువంటి వాటితో పాటుగానే ప్రభుత్వ విధానాలను కూడా, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటుగానే అభివృద్ధి పథకాలను, మరోవైపు విధి విధానాలు ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంది అనేది కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళాలి. మరోవైపు బీసీ రిజర్వేషన్ అంశం ఎజెండాగానే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతాను. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను జలంలోకి తీసుకువెళ్తూనే ఇటీవల అటు ఇందిరమ్మ ఇండ్లకు కూడా పెద్ద ఎత్తున శంకుస్థాపనలు చేసింది. రెసిడెన్షియల్ పాఠశాలలకు కూడా శంకుస్థాపన చేసింది. ఇటీవలనే ఫ్యూచర్ సిటీకి కూడా, భారత్ ఫ్యూచర్ సిటీకి కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇటువంటి అనేక అంశాలను కూడా జనంలోకి తీసుకువెళ్ళి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా పెట్టుకుంది. మరోవైపు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, బీసీ రిజర్వేషన్ కోసం గల్లీ నుంచి కులగణన మొదలుపెట్టిన నాటి నుంచి, బీసీ డిక్లరేషన్ కామారెడ్డి వేదికగా విడుదల చేసిన నాటి నుంచి కులగణన చేపట్టడం, ఆ తర్వాత ఇటు అసెంబ్లీలో తీర్మానాలు చేయడం, బిల్లులు తీసుకురావడం, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఢిల్లీలో బీసీ గర్జన నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి అన్ని అంశాలతో పాటుగానే జనంలోకి బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఎంత చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉన్నాం అనేది కూడా ప్రధాన ఎజెండాగా ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించబోతా ఉంది. ఎన్నికల ప్రచార అస్త్రంగా కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను ఉపయోగించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, గతంలో ఉన్నటువంటి గత పాలకుల పనితీరు ఏ విధంగా ఉంది, మోదీ ప్రధాని అయిన తర్వాత అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు దేశం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళింది అనేటటువంటి అంశాలను వివరిస్తూనే గ్రామ పంచాయతీలకు వచ్చేటటువంటి నిధుల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది అనేటటువంటి అంశాలన్నిటినీ కూడా కూలంకషంగా ప్రతి ఒక్కటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి జనాలకు అర్థమయ్యేటటువంటి విధంగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతా ఉంది. స్థానిక సంస్థలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం అనేది కూడా వారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇటీవలనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోతే గనక పార్టీ నుంచి 42% బీజేపీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందనేటటువంటి కామెంట్స్ ఈ యొక్క స్పెషల్ జీవో రాకంటే ముందే బీజేపీ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల స్పెషల్ జీవో వచ్చిన తర్వాత బీజేపీ ప్రత్యేకంగా ఈ యొక్క స్పెషల్ జీవో 42% రిజర్వేషన్ను అమలు చేయడానికి కూడా స్వాగతిస్తున్నామనేది కూడా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ప్రకటించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే అటు లోకల్ బాడీ ఎన్నికలతో పాటుగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వినూత్న రీతిలో కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు అమలు చేస్తాము, వెనువెంటనే 100 రోజుల్లోనే ఈ యొక్క అన్ని పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అనేటటువంటి కోణంలో కూడా హామీలు ప్రజలకు ఇచ్చింది. అయితే వాటన్నిటినీ కూడా దోకా చేసింది అనేటటువంటి కోణంలో కామెంట్ చేస్తూ కూడా ఇటీవలనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాకీ కార్డులు అనేది కూడా తెరపైకి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏ వర్గానికి, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఏ విధంగా, మరోవైపు యువతీ యువకులకు ఏ విధంగా మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా వివరిస్తూనే బాకీ కార్డును తీసుకువచ్చింది. మహిళలకు ఇవ్వాల్సినటువంటి 15,000 రూపాయల ఆర్థిక సాయం, 2,500 ఆర్థిక సాయం ప్రతి నెల. మరోవైపు రైతులకు రైతు భరోసా పేరిట గతంలో ఉన్న దానికంటే అదనంగా యాడ్ చేస్తామనేది కూడా చెప్పింది. కేవలం 10,000 రూపాయలని అందిస్తూ ఉంది, 12,000 రూపాయలు అని చెప్పింది. వాటిలో కూడా కోత పెట్టింది అనేటటువంటి అంశానికి సంబంధించి, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, నిరుద్యోగ భృతి చెల్లిస్తాం అనేటటువంటి హామీ ఇచ్చింది. వీటితో పాటుగానే అటు వృద్ధుల యొక్క పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచుతామనేటటువంటి హామీలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గతంలో కొనసాగినటువంటి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల్లో తులం బంగారం అందజేస్తాము అనేటటువంటి హామీని కూడా ప్రధానంగా ఇచ్చింది. ఇటువంటి హామీలు అనేకం ఉన్నాయి. వాటిని ఏమాత్రం అమలు చేయకుండా అరాకొర హామీలు, అటు మహిళా
మహాలక్ష్మి పథకం కావచ్చు, అంతేకాకుండా 2-3 పథకాలను మాత్రమే ప్రజలకు అమలు చేస్తూ ఏదో మెస్మరైజ్ చేద్దామనేటటువంటి కోణంలో అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అనేది కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల బాకీ కార్డులు విడుదల చేసిన సందర్భంగా పలు ఏరియాల్లో జూబ్లీహిల్స్లోని పలు ఏరియాల్లో కూడా నేరుగా ఆయనే ప్రచారాన్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ బాకీ కార్డులను ఓటర్లకు అందజేసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ఈ యొక్క సమీక్షా సమావేశాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్ హౌస్లో సమావేశాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో ఎప్పటికైనా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కూడా అటు అన్ని రాజకీయ పక్షాలు, ప్రధాన రాజకీయ పక్షాలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనేటటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. చక్రి, అయితే రాజు, ప్రభుత్వం విడుదల చేసిన బీసీ రిజర్వేషన్ల జీవో పైన బీఆర్ఎస్ స్పందన ఏ విధంగా ఉంది? మొత్తానికైతే స్థానిక ఎన్నికలు బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అంశాలు ఏమిటి రాజు? పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రధాన ఎజెండా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీల్లో ఉన్నటువంటి అనేక హామీలు ఇప్పటికే 420 గ్యారంటీస్ అంటూ కూడా 420 హామీస్ అంటూ కూడా జనంలోకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని మొన్నటి 2023 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయబోతా ఉంది. వీటిలో ఎన్ని అమలు చేశారు అనేది కూడా ప్రజల్ని అడగబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా మరోవైపు ఈ యొక్క అన్ని రాజకీయ పక్షాలకు బీసీ రిజర్వేషన్ ఎజెండాగా కూడా ఈ యొక్క ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇటీవల గవర్నర్ మోడ్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో అన్ని రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు బిల్లుని తెచ్చిన నేపథ్యంలో కూడా గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలంటూ అన్ని రాజకీయ పక్షాలకు చెందినటువంటి నేతలు ఈ యొక్క గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఈ యొక్క బిల్లును ఆమోదించాలని తెలిపే కార్యక్రమానికి వెళ్ళిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ హాజరయ్యారు. అంటే బీఆర్ఎస్ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో మేము కూడా కృషి చేస్తున్నాం, మేము అడ్డంకి కాదు అని తెలిపేందుకు కూడా సిద్ధమవుతా ఉంది. బీసీ రిజర్వేషన్లో మొదటి నుంచి మేము మద్దతు తెలుపుతా ఉన్నాం అనేది కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ మొక్కుబడిగానే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు సిద్ధమవుతా ఉంది. కోర్టులకు వెళ్తే బీసీ రిజర్వేషన్ క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తమిళనాడు తరహాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి అవసరమైతే కేంద్ర పార్లమెంటు ఎదుట నిరసన దిగాలే, ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము. అన్ని రాజకీయ పక్షాలు కలిసి వెళ్లేందుకు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఏదో మొక్కుబడిగా జీవో తీసుకురావడం కాదు, ఎల్లకాలం పాటు కొనసాగేటటువంటి పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఈ యొక్క షెడ్యూల్ 9ని చట్ట సవరణ చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి ఎప్పటికీ మేలు జరుగుతుంది అనేటటువంటి కోణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు కూడా పెద్ద ఎత్తున గలం విప్పినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఒకవైపు అధికార ప్రతిపక్షాల నడుమ మాటల తూటాలు గట్టిగా పేలేటటువంటి అవకాశం ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా రంజుగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటటువంటి ఆస్కారం అయితే పక్కాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 3 రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తగ్గఫార్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలను అనుసరిస్తూనే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు సిద్ధమవుతా ఉంది. అందుకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉంది. అయితే అన్ని రాజకీయ పార్టీలు మొదట జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల జరుగుతాయి అనేటటువంటి కొంత భావించాయి. అయితే ఊహించని విధంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ విడుదలైంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు చేసేందుకు సిద్ధమవుతా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా పలు దఫాలుగా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోకల్గా ఉన్నటువంటి నేతలను తమ వైపు తిప్పుకోవడంతో పాటుగానే క్యాడర్ను కూడా ఉత్సాహపరిచేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ వారు ప్రజలకు చేసినటువంటి మేలును కావచ్చు, గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ సర్కార్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మరోవైపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి కోతలు పెడతా ఉంది అనేది కూడా బీఆర్ఎస్ వివరించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు అందరికీ అవకాశం ఇచ్చారు, బీజేపీకి ఇవ్వండి అధికారం అనేటటువంటి స్లోగన్తో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఈ యొక్క బీజేపీ వెళ్ళబోతా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపేటటువంటి ఛాన్స్ అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలపడితే గనక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కూడా పార్టీ మరింత బలపడేటటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పటికే కేంద్ర బీజేపీ పెద్దలు తెలంగాణ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు కూడా రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి ఫోకస్ చేసి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే గనక వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అన్న కోణంలో కూడా ఒక గ్రాఫ్ పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేది బీజేపీ ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాంగ్రెస్ ఈ 20 నెలల పాటు అందించినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు కానీ బీసీ రిజర్వేషన్ ఎజెండాగా కూడా ఎన్నికలకు వెళ్ళబోతా ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.